నమస్తే. నేను పాత ఇల్లు మీకు చూపించిన, మీకు చెప్పిన ఒక వీడియోలు ఉంటుంది చూడండి. ఇది కొత్త ఇల్లు, వెళ్దా మామూలుగా లేదు ఇల్లు. ఓహో, నువ్వు విల్లా మనకు జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో కనిపిస్తూ ఉంటాయి ఇట్లాంటివి. మామూలుగా లేదు. సినీ ఇండస్ట్రీ వాళ్ళు గుర్తొస్తుంది ఇల్లు చూస్తే మీకు. ఓకే, మంచిదే. ఆ పాత ఇల్లు చాలా చిన్నది, దాదాపు 30-40-50 ఏళ్ళు అవుతుంది కట్టుకొని. చాలా చిన్న ఇల్లే కాదంటలేమో, ఎదగాలి, గొప్ప స్థాయికి రావాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, కుటుంబాన్ని పేదరికం నుంచి బయటికి వేయాలి, మంచిదే, సంతోషం. కానీ ఇట్లా వేయడం పద్ధతేనా? ఈ తండవాసులు ఇంకా చాలా చుట్టుపక్కల తండవాసుల డబ్బులు తీసుకొని ఇట్లా ఇండ్లు కట్టడం, మోసం చేయడం కరెక్టేనా? తప్పు కదా, 100%. ఈ విల్లను చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. మామూలుగా లేదు. మనకు జూబ్లీ హిల్సే గుర్తొస్తుంది, డైరెక్ట్ జూబ్లీ హిల్సే. రమావతి మధు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు, ఇంకెవరో ఇంద్రావతి, మంగ్లీ చెల్లెలు, వాళ్ళు దిగిన ప్లేస్ ఇదే. ఈయనే దిగినరు, ఇక్కడనే దిగింది వాళ్ళు. చూడండి ఆ విల్లా, చూడండి ఒకసారి, చూడండి మీరు ఇల్లు. ఇప్పుడు ఆయన కట్టుకున్నందుకు బాధ, ఇల్లు అంత అద్భుతంగా కట్టుతున్నందుకు బాధ కాదు. వాళ్ళ వాళ్ళ కష్టార్జితాన్ని మొత్తం తీసుకొని ఈ రకంగా కట్టడం ఎంతవరకు సమంజసం? బాధితులు అయితే కన్నీరు పెట్టుకుంటున్నారు, చాలామంది కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎంత బాధ. కంపౌండ్ చూడండి, ఇది పొలం అంట. ఎవరిది? రమావతి మధు వల్ల పొలం అని చెప్తా ఉన్నారు. ఆ కంపౌండు కథ అసలు ఎట్లా ఉందంటే, ఓ రాచరిక వ్యవస్థ ఎట్లుంటుందో అట్లా ఉంది ఈ ఇల్లును చూస్తూ ఉంటే. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఈయన భవిష్యత్తులో ఒక రాజకీయ నాయకుడు వచ్చిన ఫ్యాన్స్కు అభివాదం చేసే రకంగా ఉంది. ఆడ నిలబడి ఇట్లా హాయ్ చెప్పి, మన సినీ ఇండస్ట్రీ వాళ్ళు, రాజకీయ నాయకులు అభివాదాలు చేస్తారు చూడు, అట్లే ఉంది సేమ్. మామూలుగా లేదు. వా